దీంట్లో చాలా పద్ధతులు ఉంటాయి. వెహికల్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపొద్దు. మీరు వెహికల్ ఆపేస్తారు, ఎక్కడ నో పార్కింగ్ అంటే ఎక్కడ పార్కింగ్ చేసేస్తారు. ఏమవుతుంది మీరు వెహికల్ ఆపేస్తే? వాళ్ళకి తెలియదు కదా, అక్కడ వాళ్ళు స్పీడ్గా వచ్చేసి మీ వెహికల్ గుద్దేస్తారు. మీరు కూడా వెహికల్ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది, రిపేర్ ఉంది, దానికి ఏం చేసుకోవాలో పక్కకు పెట్టుకోవాలా. పెట్టుకొని ఒకటి రెడ్ ఫ్లాగ్ ఒకటి పెట్టాలా, మీరు ఉండాలా, చూసుకోవాలా. చాలా ఉన్నాయి. బస్సెస్ రన్నింగ్ బస్సు ఎక్కుతూ ఉంటారు, ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తూ ఉంటారు, చూసుకోరు. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి మీకు తెలుసా? సంవత్సరానికి ఇండియాలో 1,50,000 మంది చనిపోయారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆలోచించారా? తాగి నడిపియొద్దంటే తాగి నడిపిస్తూ ఉంటారు. ఏదైతే చేయకూడదంటే అది చేస్తూ ఉంటారు. మీరు అందరు రిక్వెస్ట్ చేసిన వాళ్ళే కదా పట్టుకున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్కి. చేశారా లేదా? చేశారు కదా. మన మేము ఇట్లా పోనీ అని వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? చేయగలుగుతామా? మీకు తెలుసా యాక్సిడెంట్స్ ఎట్లా అవుతున్నాయో తెలిసారు కదా. ఇప్పుడు తాగి నడిపించడం వలన మీకు లాసు. ఎదుటోడు పాపం కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉంటాడు ఇంట్లో, అతని వల్లనే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఫ్యామిలీ కూడా రూయిండ్ కాదా, నష్టపోదా? దానికి మీరు బాధ్యులు కాదా? చెప్పండి.